కాయ్ ఇంకా తన పోకెమాన్స్ తీవ్రంగా గాయపడతారు. లైరా కాయ్కి హెల్ప్ చేస్తుండగా ఆబ్లివియన్ లైరాపై డార్క్ పల్స్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. యాష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆబ్లివియన్ చేసిన డార్క్ పల్స్ అటాక్ని ఎదుర్కోవడానికి యాష్ కెచమ్ ఫ్లిబర్తో న్యూరోసింక్ ఎబిలిటీని యూజ్ చేసి సెకండ్స్లో గ్లేసియల్ గస్ట్ అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. దానివల్ల ఆబ్లివియన్ డార్క్ పల్స్ కాయ్ ఇంకా లైరాకు తగలదు. అండ్ యాష్ ఫైనల్గా తన పికాచుతో ఎలక్ట్రిక్ బాల్ యూజ్ చేయమని చెప్తాడు. ఆ అటాక్ వల్ల ఆబ్లివియన్ ఫెయింట్ అవ్వడమే కాకుండా ఒక శిల పగిలినట్టు పగిలి చెల్లా చెదురవుతాడు. యాష్ కెచమ్కి ఏం అర్థం కాదు. లైరా అందులో ఒక భాగాన్ని తీసుకొని ఇది అసలు పోకెమాన్ కాదు, దీనికి పోకెమాన్ ఎబిలిటీస్ ఉండేలా ఎవరో తయారు చేశారు అని అంటుంది. అంటే ఇది మ్యాజిక్ లాంటిదా అని కాయ్ అంటాడు. ఆ శక్తి ఏదైనా అది ఒక పోకెమాన్ లానే తను ఫీల్ అవ్వగలిగాడని, అలాగే ఎవరో ఆ సోల్జర్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళతో చెప్తాడు. ఇది ఖచ్చితంగా యాషనే చేశాడు అని కాయ్ అంటాడు. అసలు ఆ చీకటి రాజు అని పిలిచే యాషన్కి ఏం కావాలి? దీనికి సమాధానం ఆర్కియా చెప్తాడు అని వాళ్ళు ఆర్కియా ఉండే గుహలోకి వెళ్తారు. యాష్రన్ పంపిన సోల్జర్ ఆబ్లివియన్లో ఒక భాగాన్ని లైరా ఆర్కియాకి ఇస్తుంది. యాష్ కెచమ్ అసలు ప్లాన్ ఏంటి? నేను అతన్ని అడ్డుకోవాలంటే యాష్రన్ అసలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి. మీరు ఈ భాగం ద్వారా ఏదైనా కనుక్కోగలరా అని ఆర్కియాని అడుగుతాడు. ఆర్కియా ఆ భాగాన్ని పరిశీలించి వాళ్ళకి పూర్తి కథ వివరించడానికి తన మైండ్స్కేప్ విజన్ అనే ఎబిలిటీని యూజ్ చేస్తుంది. ఆ భాగం ఆధారంగా యాష్రన్ ఇంతవరకు తన ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడని యాష్, లైరా ఇంకా కాయ్కి ఆర్కియా చూపిస్తుంది. ఆ దృశ్యంలో ముందుగా యాష్రన్ తన ఈవిల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనుషులు మరియు పోకెమాన్లు కలిసి జీవిస్తున్న గ్రహాన్ని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ గ్రహంపై ఉన్న మానవులందరినీ ఒక భారీ పోకెబాల్లో బంధిస్తాడు. ఇలా చేస్తే ఆ గ్రహంపై సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే ఈ పిచ్చి మానవుల వల్ల ఏ ఒక్క అమాయకమైన పోకెమాన్ బాధపడవలసిన అవసరం ఉండదని యాష్రన్ ఆ గ్రహంపై ఉన్న పోకెమాన్స్కి వివరిస్తాడు. ఒకవేళ ఆ పోకెమాన్ యాష్రన్కి ఎదురు తిరిగి మానవులు మంచివాళ్ళు, తను చేసేది తప్పు అని కలిసికట్టుగా ఉంటే యాష్రన్ ఆ పోకెమాన్స్ మైండ్లో నుండి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని తుడిచిపెట్టేస్తాడు. అలాగే మరొక గ్రహాన్ని మరొక యూనివర్స్లో టార్గెట్ చేయడం మొదలు పెడతాడు. ఇలా తను మానవులను బంధించే ప్రతి గ్రహంలో సమతుల్యత రావడానికి బదులు ఆ గ్రహాలు చిన్న భిన్నమవుతాయి. యాష్రన్ తను చేసే పని వల్ల పోకెమాన్లు స్వేచ్ఛగా బ్రతుకుతాయి అని అనుకుంటాడు. కానీ అది పోకెమాన్స్ అండ్ హ్యూమన్స్ మధ్య ఉన్న ఆ అల్టిమేట్ బాండింగ్ని దూరం చేస్తుందని గుర్తించలేకపోతాడు. తను చేసే పని తనకి మంచి అనిపించినా అది ఈ లోకానికి ప్రమాదం అని ఆర్కియా తన మైండ్స్కేప్ ఎబిలిటీ సహాయంతో తను ఆబ్లివియన్ భాగం నుండి తెలుసుకున్న వివరాలన్నీ వాళ్ళకి చూపిస్తుంది. యాషన్ని ఆపకపోతే వాడు ప్రతి గ్రహాన్ని ధ్వంసం చేస్తాడని లైరా అంటుంది. ఆ దృశ్యంలో ఉన్నది చూసి కాయ్కి భయమేస్తుంది. మనుషులు లేని ప్రపంచం కోసమా యాష్రన్ ప్రయత్నం అంటూ భయపడతాడు. ఆబ్లివియన్ని కంట్రోల్ చేసేది యాష్రన్ అయితే ఆ భాగం ద్వారా యాష్రన్ గురించి కూడా తెలుసుకోవచ్చా అని యాష్ కెచమ్ ఆర్కియాని అడుగుతాడు. అందుకు ఆర్కియా టెలిపతి ద్వారా అలా చేయడం కుదురుతుంది అని అంటాడు. అసలు యాష్రన్ ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియాలంటే ఇదొక్కటే దారి అని లైరా అంటుంది. ఆర్కియా మళ్ళీ మైండ్స్కేప్ ఎబిలిటీని యూజ్ చేసి యాష్రన్ గతం యొక్క దృశ్యాన్ని వాళ్ళకి చూపిస్తుంది. ఆ దృశ్యంలో ఒక ఆల్టర్నేట్ యూనివర్స్లో సాయంత్రం వేళ ఒక టౌన్లో పిగ్జీస్ చెట్టుపై కూర్చొని ఉంటాయి. గార్డెన్లో బుల్బజార్ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ మధ్యలో నిలబడి ఉంటాడు యాష్ కెచమ్. రెడ్ అండ్ వైట్ తన క్యాప్ తలపై, పికాచు తన భుజంపై ఉంది. ఈ యాష్ కెచమ్ ఇప్పుడే ఒక లోకల్ పోకెమాన్ టోర్నమెంట్ని గెలిచాడు. తన టీంలో పికాచు, కులావా ఇంకా లాప్రస్ పోకెమాన్స్ ఉన్నాయి. ఆ దృశ్యంలో యాష్ తన టీంతో కలిసి ఛాంపియన్ కప్ని పట్టుకొని సంతోషంగా ఉన్నాడు. అతను చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడు యాష్ అని లైరా అంటుంది. హఠాత్తుగా ఆ దృశ్యంలో సూర్యుడు చీకటి మేఘాలలో కనుమరుగైపోయాడు. ఆ విలేజ్ ధ్వంసమైంది. ఇళ్ళన్నీ కూలిపోయాయి. తోటలు ఎండిపోయాయి. ఆ యూనివర్స్ యొక్క యాష్ కెచమ్ చేతిలో తన క్యాప్ వణుకుతూ ఉంది. తను వర్షంలో తన చిరిగిన జాకెట్ తడుస్తూ ఉండగా అలాగే నిలబడ్డాడు. అతని చుట్టూ తన పోకెమాన్స్ అయిన పికాచు కదలకుండా
కులావాపై మంటలు లేవు. లాప్రస్ ఆ వాన నీళ్ళల్లో ఫెయింట్ అయ్యి ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది అంటూ కాయ్ తన మనసులో భయంతో ప్రశ్నించాడు. ఆ దృశ్యంలో కాయ్ ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. ఒక డార్క్ ఫోర్స్, ద టీమ్ రాకెట్, వాళ్ళ గ్రహంలో అత్యంత బలమైన ఈవిల్ ఫోర్స్గా మారారు. వాళ్ళు పోకేమాన్స్ని దొంగలించడమే కాదు, వాటిని క్రూరంగా ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడటం మొదలుపెట్టారు. యాష్ కెచమ్ వాళ్ళపై తిరగబడ్డాడు. యాష్ కులావా యొక్క ఫ్లేమ్ థ్రోవర్, మెకానికల్ క్లాస్, లాప్రస్ హైడ్రోపంప్, ఎనర్జీ నెట్స్ని, పికాచు థండర్బోల్ట్ చీకటిని ఎదుర్కొన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి యాష్ ఎలైస్ని కోల్పోతూ వస్తున్నాడు. తన కంపానియన్ మైరా ఇంకా ఈథన్లు కూడా ఓడిపోయారు. ఈ యూనివర్స్లో గెలుపు టీమ్ రాకెట్కి దక్కింది. చివరిగా టీమ్ రాకెట్ లీడర్ జియోవానీ యాష్ని గాయపరచడానికి డార్క్ వోర్టెక్స్ బ్లాస్టర్ డివైస్ని యూజ్ చేస్తాడు. యాష్ని కాపాడడానికి పికాచు ఆ బ్లాస్ట్ నుండి వచ్చిన ఫోర్స్ని అడ్డుకుంటుంది. నో, లేదు అని గట్టిగా ఏడుస్తాడు. తన మోకాలపై పడి చలనం లేని పికాచును ఎత్తుకొని ఉంటాడు. తన కన్నీళ్లు ఆ వాన చినుకులతో కలిసిపోతాయి. ఇదంతా చూసి జియోవానీ ఇంకా టీమ్ రాకెట్ నవ్వుతారు. టీమ్ రాకెట్ గ్రంట్ అక్కడ పడి ఉన్న పోకేబాల్ని కాలితో తన్ని, హ్యా, పోకేమాన్స్ లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, వాటితో నీకున్న సో కాల్డ్ బాండ్ వల్లే అవి చనిపోయాయి అని అంటాడు. అక్కడి నుండి టీమ్ రాకెట్ వెళ్ళిపోతారు. ఆర్కియా, అతని విశ్వం అతన్ని చీల్చేసింది, దుఃఖం అతన్ని చుట్టేసింది అని అంటాడు. ఆ దృశ్యంలో యాష్ నిస్సహాయ స్థితిలో ఉంటాడు. తన పికాచుకి జరిగింది ఇంకా ఏ పోకేమాన్కి జరగకూడదని టీమ్ రాకెట్ని ఫాలో చేసి వాళ్ళ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ తను బంధించబడ్డ పోకేమాన్స్ని విడిపించడానికి వెళ్తాడు. ఆ ల్యాబ్లో గ్రన్స్ తిరుగుతూ ఉండడంతో తను రహస్యంగా ల్యాబ్లో ఒక రూమ్లోకి వెళ్తాడు. యాష్ అక్కడ సగం తయారు చేయబడ్డ ఎక్స్పెరిమెంట్స్ ఉన్న రూమ్కి వెళ్తాడు. యాష్కు తన పికాచుకి ఏం జరిగిందో పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక స్వరం యాష్ని పిలుస్తూ ఉంటుంది. యాష్ ఆ రూమ్లో ఒక విడిచిపెట్టబడ్డ ఎక్స్పెరిమెంట్ అయిన మ్యూటూ అనే టీమ్ రాకెట్ ప్రాజెక్ట్ని ఎదుర్కొంటాడు. ఆ మ్యూటూ తనతో కలిసి పొమ్మని, ఈ పోకేమాన్స్ని కాపాడు అని టెలిపతి ద్వారా మాట్లాడుతుంది. కాయ్, అది మ్యూటూ కదా, అసలు దాని ప్లాన్ ఏంటి అని ఆశ్చర్యంతో అడుగుతాడు. ఆ దృశ్యంలో యాష్కి పికాచు చేసిన సాక్రిఫైస్ ఇంకా తన కంపానియన్స్ యొక్క ఓటమి గుర్తొస్తుంది. యాష్ తనపై కంట్రోల్ కోల్పోయి మ్యూటోతో కలిసిపోవడానికి కంట్రోల్ ప్యానెల్ని ప్రెస్ చేస్తాడు. మెషిన్స్ సౌండ్ చేయడం మొదలు పెడతాయి. ఆ గ్లాస్ ట్యూబ్లో నుండి మ్యూటో బయటకు వస్తుంది. యాష్ని మ్యూటో తనలోకి తీసుకుంటుంది. ల్యాబ్ విధ్వంసానికి గురవుతుంది. ఆ సైకిక్ ఎనర్జీ యాష్తో కలిసిపోతుంది. నా పేరు యాష్రన్. మానవులు ఈ లోకాన్ని శాసించారు. ఇక మీదట పోకేమాన్లు వాళ్ళు లేకుండా ఉదయిస్తాయి. ఆ తర్వాత యాష్రన్ ఏం చేయబోతున్నాడు? యాష్ కెచమ్ యాష్రన్ ఈవిల్ ప్లాన్స్ని ఎలా ఆపుతాడు?